కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో క్లియర్ గా చెప్పలేకపోవడమే ఉద్దానం అసలు సమస్య అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే దేశ విదేశీ మేధావులు ఉద్దానం కిడ్నీ సమస్యపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. కిడ్నీ సమస్యలు పెరగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంటే వాటిని ఫాలో అవుతామన్నారు. పేషెంట్లకు పింఛన్లు, కొత్తగా మరిన్ని డయాలసిస్ కేంద్రాలు, అంబులెన్సులు, కేజీహెచ్కు ప్రత్యేక పాస్లు ఇవ్వనున్నట్టు చెప్పారు సీఎం. దీనివల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపైన నేను కొన్ని నిర్ణయాలు కూడా చేయాలనుకుంటున్నాను. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఆ ప్రాంతంలో సీరియస్ పేషెంట్లుంటే అవసరమైతే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి పింఛన్లు ఇవ్వడానికి కూడా నేను వెనకబడను. అదే కూడా ప్రత్యేకంగా పింఛన్లు కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలంగాణలోని ఒంటరి మహిళలకు శుభవార్త అందించింది ప్రభుత్వం. ఇకపై నెల 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది ఒంటరి మహిళలకు దీని ద్వారా ఆసరా దొరుకుతుందన్నారు ముఖ్యమంత్రి. పేదరికం పురుషుల కన్నా మహిళలను మరింత వేధిస్తుంది కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలా 1000 రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నాం. వచ్చే మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయిస్తాం. ఒంటరి స్త్రీలకు ప్రతి నెల 1000 రూపాయలు జీవన భృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది కనుక జిల్లా కలెక్టర్లందరూ వెంటనే పూనుకుని ఒంటరి స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశిస్తున్నాం. పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పట్టిసీమ, పురుషోత్తపట్నం పేరుతో 3000 కోట్లకు పైగా నిధులను గోదావరిలో పోస్తున్నారని విమర్శించారు ఆయన. ఎత్తిపోతల పథకాలకు ఇన్ని నిధులు కేటాయిస్తూ పోలవరానికి 1900 కోట్ల రుణాన్నే తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు ఉండవల్లి. పురుషోత్తపట్నం పేరుతో ఇంకో 1800 కోట్లు గోదావరిలో పోస్తున్నావు. ఇంత ఏడిసి 30,000 కోట్లు ఖర్చు పెట్టే పోలవరానికి నువ్వు తెచ్చింది 1900 కోట్లు, అది కూడా అప్పు. దాని మీద కూడా క్లారిటీ లేదు. అప్పు ఎవరు కట్టాలి? అప్పు నాబార్డు వాడి చేత స్టేట్ గవర్నమెంట్కి ఇప్పించడం నాకు అర్థం అవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసిన నేషనల్ ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు వచ్చి నేనే కడతానని పార్లమెంట్లో చెప్పినటువంటి నేషనల్ ప్రాజెక్టు నాబార్డు వాడు రుణం ఇవ్వడం ఏంటి? ఆ రుణం కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కాకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టు, ఇలాగే మీడియా అంతా పెట్టి చేతిలో పెట్టాలంటే ఎవరు కట్టాలి ఇది? ఒకప్పుడు పోలవరానికి అడ్డుగా నిలిచిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్టును తన కళ అనడం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతలు కూడా అవినీతి కోసమే అంటున్నారు. ఎన్నికల వేళ ఆయన కోసం డబ్బు మూటలు మోసిన వాళ్ల కోసం ఎత్తిపోతల ప్రారంభిస్తున్నట్టుగా ఆరోపించారు ఆయన. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఇంకో దోపిడీకి తెరతీశారు. దాని పేరే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం. ఎవరైతే ఎన్నికల్లో వారికి ధన సంచులు మూటలు మోసారో వారికి ఆ కాంట్రాక్ట్ని కట్టబెడుతూ దానికి శంకుస్థాపన చేయడం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోలవరం ప్రాజెక్టు కావాలి అడ్డుపెట్టింది మీరు కాదా? 2 సార్లు పరిహార అనుమతులు వస్తే మీ డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఇగో దీనికి ఈ శాఖ ఉంది, ఆ శాఖ ఉందని చెప్పని కోర్టుల చుట్టూ తిరిగి 100 కొలది రిప్రజెంటేషన్లు ఇచ్చి ట్యాక్స్లు ఇచ్చి అది ఆపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా? ఇవాళ నంగనాచిలా కబుర్లు చెప్తున్నారే. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో 1000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు గాని జగన్ గాని చర్చకు వస్తే తాను సిద్ధమేనని సవాల్ విసురుతున్నారు. 10 years రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అవకతవకలు ఎట్లా జరిగాయి, కాంట్రాక్టర్స్ ఎట్లా వెనకేసుకొని వచ్చారు అనేటువంటి సబ్జెక్టు చాలా క్లియర్గా ఉంది. అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వేదిక మీద నేను ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నేను సబ్మిట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆయన కాన్సెప్ట్ మంచిదై ఉండొచ్చు, బట్ జరిగినటువంటి తీరు ఎక్కడ బెండ్ అయ్యారు, కాంట్రాక్టర్లకు బెండ్ అయ్యారు. అంటే ఈరోజు నాకు ఈ ఎస్టిమేషన్స్ అంతా కూడా నాకు ఇది అమౌంట్ సరిపోదు అంటే రివర్స్ ఎస్టిమేట్ చేసి డబ్బులు విపరీతంగా ఇచ్చినటువంటి సందర్భాలు. ఈ రిపోర్ట్స్కు సమాధానం చెప్పగల ధైర్యము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నేను ఓపెన్గా సవాల్ చేస్తాను. రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు ఉదయం శ్రీశైలంలో స్వామిని దర్శించుకొని అనంతరం దోర్నాల మీదుగా ఆత్మకూరు చేరుకున్నారు. స్థానిక గీతా సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదంటున్నారు జగన్. రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే భరోసా యాత్ర చేస్తున్నారని అంటున్నారు జగన్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రేపు పొద్దున గెలవాలి అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతోనే, ఎంపీటీసీలను కొనుగోలు చేయడంతోనే, కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నావు. నువ్వు గెలిచావయ్యా. నువ్వు గెలవాలి అంటే ప్రతి పేదవాడు నీ మంచి చెయ్యి, ప్రతి పేదవాడు ఇంట్లో నీ ఫోటోలు చూస్తే చెప్తావు. రాజకీయాలలో ఉన్నప్పుడు నాన్నెప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బతికామనేది కాదు ముఖ్యం, బ్రతికినంతగా మనం ఎలా బతికామో అనేది ముఖ్యం. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి దేవినేని ఉమా. జగన్ చేతులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. జలయజ్ఞం ఎలా ధనయజ్ఞంగా మారిందో అప్పటి ఏపీ చైర్మన్గా ఉన్న 63 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు మంత్రి దేవినేని ఉమా లస్కర్లు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారంతో, ఎంత మదంతో, ఎంత పొగరుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, లస్కర్లో గొప్ప వ్యక్తులు, నీకు అహంకారంతో, మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని పరిజ్ఞానంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. గుడివాడ క్లబ్లో కాల్పుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. మన క్లబ్లో తుపాకీ పేల్చలేదని చెప్పిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఒప్పుకున్నాడు. అయితే తన తుపాకీ మిస్ ఫైర్ అయిందని వెంకటేశ్వరరావు అంటున్నారు. డిసెంబర్ 30కి రిన్యూ చేసుకోవాలి. నేను 1 మంత్ ముందే కలెక్టర్ గారికి, ఎస్పీకి నేను సెండ్ మై రెన్యూవల్ లెటర్స్ ఎవ్రీ 2 నెలలకు ఒకసారి మనం పంపుతూనే ఉంటాం. ఎస్పీకి, కలెక్టర్కి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అంటే అదే సమయంలో సరెండర్ కూడా చేయాలి. ఆ టైం చేస్తాగే వెళ్ళాను. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, బిజీ ప్రోగ్రామ్స్, పార్టీ మీటింగ్లు అయిన దానివల్ల స్టేషన్లు ఇద్దామని చెప్పి బయలుదేరి ఈ లోపే ఫంక్షన్ ఉంది కనపడి వెళ్దామని అటు క్లబ్ దగ్గరికి జనం కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళాను. నెల్లూరు జిల్లాలో జరిగిన కల్తీ మద్యం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో 27 మంది నిందితుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు కర్ణాటక, గోవా నుంచి కల్తీ మద్యాన్ని ఇక్కడికి తరలించారని తేల్చారు సిఐడి అధికారులు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన 2 వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను ఛార్జ్షీట్లో తేల్చారు. అయితే ఈ కేసుతో తమకు సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని. ప్రభుత్వమే కుట్ర చేసి ఈ కేసులో ఇరికించిందని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోవర్ధన్ రెడ్డి గారికి లిక్కర్ మాఫియాతో సంబంధం ఉంది, అప్పు అనేటువంటి అంతర్జాతీయ స్మగ్లర్తో సంబంధం ఉంది. నాకు లిక్కర్ మాఫియాతో ఉండే సంబంధాలు, లిక్కర్లో జరిగినటువంటి పొరపాట్లు
ఈరోజు నేను అధికారంలో లేను, నీలాగా నువ్వు నకిలీ ఎరువులు కుంభకోణంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి తప్పించుకోవడానికి. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యము, నీతి, నిజాయితీ, సిగ్గు, శర్మ ఉంటే. గుంటూరు జిల్లా కాగుమాను మండలం అబ్బాపురం జన్మభూమి రసాబస్గా మారింది. జడ్పీ చైర్మన్ జానీమూన్, మంత్రి రావెల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు నేతల అనుచరులు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకుంటూ నానా బీభత్సం సృష్టించారు. తెలంగాణలో అనుకూల పరిస్థితిని చెడగొట్టుకోవద్దని బీజేపీ సీనియర్లకు సూచించారు ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటామనో, ఆ పార్టీకి దగ్గరవుతామనో ప్రచారం జరిగితే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అదే జరిగితే 2019లో పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందంటున్నారు నాగం. ఇదే సమయంలో తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు ఆయన. బీజేపీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది, దాన్ని మనం జడగొట్టుకోవద్దు. మనమేదో దగ్గరని టీఆర్ఎస్కు, మనమేదో చేరబోతున్నామని, లేకపోతే మనం పొత్తుగలబోతున్నామనేటువంటి సంకేతాలు ఒకవేళ పోతే అది పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అలా మన ఫ్యూచర్ రేపు 2019లో దెబ్బతింటుంది. అది ఏ కార్యకర్త కూడా కోరుకోవడం లేదు. దాని విషయం లోపల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఖచ్చితంగా సరైనటువంటి సూచనలు అందరికి కూడా పార్టీ నాయకత్వానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడుతుండో వాళ్ళకు కూడా ఇస్తారని నేను భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాజకీయ పార్టీ పెడతామంటున్నారు తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్. దీనిలో భాగంగా జూన్ 2న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటున్నారు ఆయన. టీఆర్ఎస్ పార్టీ కటింగ్ ప్లేయర్ పార్టీ అని ఆయన అంటున్నారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, దళితులకు భూములు, ప్రతిపక్షాలకు మైక్ కట్ చేసిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధికి ఉండేటువంటి పరిపూర్ణత ఎప్పుడుంటుందంటే అభివృద్ధిలో మానవ వికాసము, సామాజిక న్యాయము, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కలగలిసిపోయినప్పుడు మాత్రమే అది తెలంగాణ ఆత్మగౌరవ పతాక అవుతుంది, దాని యొక్క దిశ అవుతుంది తప్ప అది అవిటిది అయిపోతే కేవలం అభివృద్ధి గురించి మాట్లాడితే. ఇవాళ చంద్రశేఖరరావు అభివృద్ధి నమూనా, అవిటితనం ఉన్నటువంటి నమూనా. తిరుపతిలో జరుగుతున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఆకట్టుకుంటోంది. యువ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆధునిక యంత్రాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఎక్స్పో కోసం స్కూల్ విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. కొత్త కొత్త ఆవిష్కరణలు చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన యువ శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నారు. అనంతపురం జేఎన్టీయు, ఎస్కే యూనివర్సిటీ, తిరుపతి శ్రీ పద్మావతి యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థుల ఆవిష్కరణలు ఈ ఎక్స్పోలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయానికి ఉపయోగపడే ప్రయోగాలు, ఆధునిక యంత్రాలు ఈ ఎక్స్పోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. మరోవైపు వేల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ శిలాజాలు ఈ ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో లభించిన డైనోసార్ శిలాజాలను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించారు. భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ తిరుపతిలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో కీలక ఉపన్యాసం చేశారు. ఆహార భద్రతపై ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ప్లీనరీలో స్వామినాథన్ పాల్గొన్నారు. సముద్ర మట్టం పెరుగుదల, వాతావరణంలో మార్పులు హరిత విప్లవానికి సవాళ్లుగా మారాయన్నారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా మారిందని, యువత వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయాలనేది ఆయన సూచన. So many undernourished people, malnourished. In fact, the International Food Policy Research Institute Food Security Index will come very bottom low. Why should we have got so many universities, so many wonderful experts and so on, and wonderful farmers of the country and the pride of the nation. That is why Lal Bahadur Shastri said, Jai Jawan, Jai Kisan, and of course, that's why I had the Jai Vigyan, Jai Vigyan, Jai Jawan and Jai Kisan. But no. జయశంకర్ జిల్లా ఏజెన్సీ నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ట్రాలీ ఆటోలో కేకు కలపను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో
విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జంగాలపల్లి సమీపంలో ఆటోను ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న కలపను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారయ్యాడు. ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి కొత్త బండి కొనుక్కున్నారు. వాళ్ళు గోవిందరావుపేట వాస్తవ్యులు. మళ్ళీ కొత్త బండి కొనుక్కొని సమ్మక్క తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజలు జరిపించుకున్నారట. రాత్రి జరిపించుకున్న తర్వాత ఈ పని చేయడం అనేది బాధ అనిపిస్తుంది. మా సమ్మక్క తల్లి మా అడవిని కాపాడుకుంటుంది అనేటువంటి ఆలోచన కూడా మాకు వస్తుంది. కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే ఇట్లాంటి చర్యలు పాల్పడకండి. ఇప్పటికే చాలా వరకు అడవి మనం కోల్పోయాం. ఇక ముందు ఎవరైనా ఇలాంటి సమాచారం ఇస్తే కూడా తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తాం. ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో భోజనం తిన్న సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. రాత్రి వండిన పులిహోరను ఉదయం విద్యార్థులకు ఇవ్వడంతో వారికి వాంతులయ్యాయి. వెంటనే వీరిని స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రి విద్యార్థులను పరామర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబిలీహిల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. 6 కార్లు 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరికీ సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చి మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. ఈ జూబిలీహిల్స్లో రోడ్ నెంబర్ 10లో చేయడం జరిగింది. ఇందులో 6 కార్లు 3 బైకులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ సోమవారం కౌన్సిలింగ్ ఉంటుంది. మళ్ళీ మంగళవారం రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము కౌన్సిలింగ్ చేయడం ఆహ్వానించగలిగినాం. ఇంతకుముందు జరిగిన ప్రమాదాల గురించి వాళ్లకు పూర్తిగా అవగాహన అయ్యేటట్టు మళ్ళీ రేపు భవిష్యత్తులో తాగి నడిపిస్తే ఏ విధంగా మనకు పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కోర్టులో పనిష్మెంట్ మేజిస్ట్రేట్ గారి ఆదేశాలు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెంచినా స్మగ్లింగ్ ఆగడం లేదు. ఎవరికి అనుమానం రాకుండా ఆయిల్ ట్యాంకర్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ ట్యాంకర్ను సోదాలు చేయగా 1100 కిలోల గంజాయి బయటపడింది. ఈ కేసులో తీగలాగితే డొంకంతా కదిలింది. గంజాయి స్మగ్లింగ్ కు ఎక్సైజ్ మొబైల్ పార్టీ సిఐ శ్రీనివాసరావు సహకరిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. దీంతో సిఐ శ్రీనివాసరావును మొబైల్ పెట్రోలింగ్ పార్టీ నుంచి తొలగించారు. అతనిపై విచారణకు ఆదేశించారు. ఒకసారి మనం నర్సీపట్నం సిఐ గారు కొంత గాంజా మిస్యూజ్ చేసినప్పుడు దాన్ని సస్పెండ్ చేయడం, తర్వాత డిస్మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో ఒక సిఐ గారు పాడేరు సిఐ గారి మీద ఆరోపణలు వచ్చి ఆయన కూడా తీసి ఆయన మీద కూడా ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారండి. ఆరోపణ అదే, వాళ్ళు గంజాయి సరఫరాదారులతో కుమ్మక్కయ్యి వాళ్ళని సరిహద్దు దాటిస్తున్నారని చెప్పి ఆరోపణ. దాని మీద కూడా ఆరోపణ వస్తే దాన్ని ఇమీడియట్గా మనం వాళ్ళని అక్కడి నుంచి పోస్ట్ని లిఫ్ట్ చేసి రిమూవ్ చేసి వెయిటింగ్లో ఉంచారు. ఆయన మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పి ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారండి. అట్లా వల్ల ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మనం బయట వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నప్పుడు మన ఇంటిని కూడా సర్దుకోవాలి కాబట్టి మనం వాళ్ళ మీద కూడా చర్యలు తప్పనిసరిగా. రౌడీ షీటర్ను హత్య చేసిన 10 మంది నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవీపీ కాలనీకి చెందిన గోపీనాథ్ పై రౌడీ షీట్ నమోదైంది. గోపీనాథ్ అందరిపైన దౌర్జన్యానికి పాల్పడేవాడు. కొన్నేళ్ల క్రితం దుర్గారావు, మణికంఠ, నాగుల్ మీరా, దిలీప్, అనిల్, నాగబాబు, బాలాజీలతో గొడవపడ్డాడు. వారిని హత్య చేస్తానని గోపీనాథ్ బెదిరించాడు. దీంతో వీరంతా కలిసి గోపీనాథ్ను కిడ్నాప్ చేసి చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆధారాలు సేకరించారు. 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో ఈ వల్లపు గోపి నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2014లో మర్డర్ కేసు నమోదాయి. వీటికి ప్రస్తుతం ఈ ముద్దాయిలకు చనిపోయిన అతనికి ఈ పాత కక్షల కారణంగా ఎక్కడ వల్లపు గోపి వీళ్ళ మీద దాడి చేసి చంపుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు భయపడించడము, ఫోన్లు చేయడము ఇట్లా చేశాడు. కాబట్టి మమ్మల్ని చంపుతాడేమో అని భయపడి వీళ్ళే ముందు యాక్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయి చంపారు. వీళ్ళల్లో ఈ దుర్గారావు ఇంకా కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలందరి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.
నిర్మల్ జిల్లా మహబూబ్ఘాట్ దగ్గర బైక్ లారీ ఢీకొట్టిన ఘటనలో 2 వ్యక్తులు చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. భయంసాకు భార్య 2 పిల్లలతో కలిసి మాధవరావు బైక్ పై వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. మాధవరావు అతని పెద్ద కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. భార్య మరో కొడుకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతవారం మాధవరావు అతడు అతని భార్య 2 కొడుకులతో బయలుదేరి బైన్సాలోని వాళ్ళ రిలేషన్షిప్ బర్త్డే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మహబూబ్ఘాట్లో లారీ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ఈ బైక్ ఢీకొనడంతో ఈ ఆన్ ది స్పాట్లో ఈ మాధవరావు మరియు అతని కొడుకు హరీష్ అని అంటున్నారు 2 స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇతని భార్య మరియు ఇంకో కొడుకు స్వల్ప గాయాలతో ఇక్కడ పడి ఉండగా 108 వారు వారిని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వారు అవుట్ ఆఫ్ డేంజర్. అయితే ఇన్నాళ్ళు ఆంధ్ర కోనసీమ పశ్చిమలోని సై అంటూ కాలు దూసిన పందెం కోళ్లు ఇప్పుడు హైదరాబాద్లోనూ కయ్యానికి సై అంటున్నాయి. లక్షల్లో బెట్టింగ్లు పెట్టేందుకు పందెం రాయులు కొత్త నోట్లతో రెడీ అవుతున్నారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పందెం కోళ్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. రహస్యంగా పందెం కోళ్లు పెంచుతున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయా కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లో ఉన్న పందెం కోళ్ల సెంటర్పై వరుస దాడులు చేశారు. అన్ని కోడి పుంజులను వాటి కాళ్ల కట్టే కత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో కోడజ్ రాయ్ మాఫియా చెలరేగిపోతోంది. రాయలసీమకు చెందిన అక్రమ మైనింగ్ వ్యాపారులు జిల్లాలోని కనిగిరి, పామూరు, సిఎస్పురం, పీసీపల్లి మండలాల్లో భారీగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా కోట్ల విలువైన రాయిని తవ్వుకుని విదేశాలకు సరఫరా చేస్తున్నారు. పామూరు, సిఎస్పురం ప్రాంతాలలో అక్రమంగా కోడజ్ రాయి తరలిస్తున్న 7 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. విదేశాల్లో ఈ రాయికి మంచి గిరాకీ ఉంది. గాజు తయారీలో, పలు రకాల మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ప్రకాశం జిల్లాలో అధికారికంగా 72 క్వారీలకు అనుమతి ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. అదనంగా పైగా క్వారీలను అనధికారికంగా తవ్వుకుంటున్నారు. ఇక్కడ నుంచి తెల్లరాయిని చెన్నైకి తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా చైనా, జపాన్, రష్యా, కొరియా, సింగపూర్, ఇండోనేషియాలకు తరలిస్తున్నారు. హర్యానాలో ఘోరం జరిగింది. పరువు కోసం కన్న కూతుర్నే కడతెచ్చారు తల్లిదండ్రులు. ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్న కూతుర్ని కసిదేరా చంపేశారు. రోహ్తాక్లో ఈ దారుణం జరిగింది. ఓ అమ్మాయి వేరే కులానికి చెందిన పెళ్లి చేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందని, దానివల్ల తమ పరువు పోయిందంటూ యువతి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కన్న పేగను కూడా చూడకుండా కర్కశంగా చంపేశారు. కూతుర్ని చంపేసి గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రోహ్తక్లో దుమారం చెలరేగుతోంది. కన్న కూతుర్ని చంపేసిన తల్లిదండ్రులను ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 1500 రూపాయల నోట్లను రద్దు చేసి సామాన్యుని రోడ్డున పడేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేతలు ఆర్బీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్బీఐ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. రాయ్పూర్లోని ఆర్బీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి, ముఖ్యమంత్రి నారాయణ స్వామి మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడిని తప్పించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వ వ్యవహారాలలో కిరణ్ బేడి జోక్యం చేసుకుంటున్నారని కేంద్రానికి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. సమాజ్వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. తండ్రి కొడుకుల మధ్య పంతాలకు ముగింపు దొరకడం లేదు. 2 వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ సంధి చెందుతున్నాయి. 3 రోజుల నుంచి అఖిలేష్ యాదవ్ల మధ్య విస్తృత చర్చలు సాగుతున్నాయి. లక్నోలో వరుసగా చర్చలు జరగడంతో డ్రామాకు తెరపడినట్టేనని భావించిన చివర్లోనే సీన్ రివర్స్ అయింది. తండ్రి కొడుకుల విభేదాలతో దెబ్బతిన్న పార్టీకి మంత్రి అజం ఖాన్
ప్యాచ్ వర్కులు మొదలుపెట్టారు. ములాయం అఖిలేష్తో చర్చలు జరిపి రాజీ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజీకి అఖిలేష్ యాదవ్ షరతులు పెట్టడంతో వ్యవహారం ముందుకు కదలడం లేదు. బాబాయ్ను యూపీ రాజకీయాల నుంచి తప్పించాలి అంటున్న అఖిలేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తనకు అప్పగించాలంటున్నారు. ములాయంను తాము తప్పకుండా ఒప్పిస్తామని అంటున్నారు అఖిలేష్ వర్గం నేతలు. డీఎంకే చీఫ్ కరుణానిధి ఫ్యామిలీ వార్ పొరికొచ్చింది. వారసత్వంపై ప్రశ్నించి పార్టీకి దూరంగా ఉన్న అళగిరి మెట్టు దిగి తండ్రి దగ్గరకు వచ్చారు. డీఎంకే పార్టీలో వారసత్వం కోసం కరుణానిధి కొడుకులు అళగిరి, స్టాలిన్ మధ్య దశాబ్దాలుగా పోరు నడిచింది. పార్టీలో దక్షిణాది జిల్లాల బాధ్యతలు చూస్తున్న అళగిరి 5 ఏళ్ల క్రితం పార్టీ నుంచి పూర్తి బాధ్యతలు తమకే ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసేవారు. పార్టీ ఆఫీస్లో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి కారణాలుగా అళగిరిని 2014 జనవరి 24న పార్టీ నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అళగిరి కరుణకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అళగిరి తండ్రి కరుణానిధిని కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.